శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి దండం బట్టి చెబుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జూన్ మాసంలో 14, 15, 13 తారీఖుల్లో ఈ ప్రదేశాలకు వెళ్ళకండి. వెళ్తే మాత్రం ప్రాణాలకు ప్రమాదం అనేది పొంచి ఉంది. నిర్లక్ష్యం వద్దు. ఎందుకు చెప్తున్నాను అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్ లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అలా పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని ఇప్పుడు మనం ఈ జూన్ మాసంలో ఈ 13, 14, 15 తారీఖుల్లో అమావాస్య గడులు ఉన్నాయి. 14 మధ్యాహ్నం నుంచి 15 ఉదయం వరకు కూడా అమావాస్య గడులు ఉన్నాయి. అలాగే అనుకుంటే ఒకటి జరిగిపోవటం, అలాగే ఏదైతే మంచిగా ఇది జరుగుతుంది అని అనుకున్నది పూర్తిగా కొలాప్స్ అయిపోవటం, అలాగే చాలా మంది ఏదైతే బంధుమిత్రుల్లో మాకు మంచిగా పేరు ఉంటుంది, మంచిగా మాకంటూ ఒక గౌరవం ఉంటుంది, మాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అని చెప్పి అనుకున్న ఆ యొక్క బంధుమిత్రుల్లో కూడా అనుకోని విధంగా చెడ్డ పేరు రావటం, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ 2 ప్రదేశాలకు వెళ్ళటం వల్ల ఇప్పుడు ఒక మాట పడ్డాము అంటే గనక ఆ మాట కొన్ని రోజులకు మాసిపోతుంది. కానీ ఒక దెబ్బ అనేది శరీరానికి తగిలినా కూడా ఆ దెబ్బ కూడా నొప్పి పుట్టినంత సేపు అమ్మా అయ్యా అనుకుంటాం. కానీ ఆ యొక్క దెబ్బ మానిపోయే కొద్దీ ఆ నొప్పి కూడా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మన యొక్క మానసిక ఆరోగ్యానికి, మన యొక్క శారీరకమైనటువంటి ఆరోగ్యానికి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అంటే దాని నుంచి కోలుకోవటం అనేది చాలా కష్టతరం అవుతుందన్నమాట. అసలు ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. వృషభ రాశి వారు ఎన్నో కష్టాలు పడి ఎంతో మంది కాళ్ళు పట్టుకొని ఒకరి కింద లొంగి ఎన్నోసార్లు ఇది నేను కాదు, నేను వీళ్ళ కింద ఇలా లొంగకూడదు, నాకంటూ ఒక గుర్తింపు, పేరు, ప్రఖ్యాత, పలుకుబడి అనేది నేను తెచ్చుకోవాలి అని ఒక పంతం అనేది వీరిలో ఉన్నప్పటికీ కూడాను కొన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ పరిస్థితులకు తగ్గట్లుగా మనం నడుచుకుపోవాలి. మనం వీరి కింద లొంగాలి, వీరి కింద లొంగితేనే మన పనులు అనేవి చక్కగా నడుస్తాయి, తప్పదు, నా జీవితం ఇంతే, నా జాతకం ఇంతే అని చెప్పి చాలాసార్లు కూడా వాళ్ళ యొక్క మనిషికి ఒక మెంటాలిటీ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క మెంటాలిటీకి విరుద్ధంగా నడుచుకున్నటువంటి రోజులు వృషభ రాశి వారికి ఉన్నాయి. కష్ట జీవులండి పాపం ఈ వృషభ రాశి వారి నిజం చెప్పాలంటే మొడ్డు చాకరీ, గొడ్డు చాకరీ ఒక మాట చెప్పాలి అంటే గొడ్డు చాకరీ చేస్తారన్నమాట. ఎంతో కష్టపడతారో మనం వృషభ రాశి వారి ఆడవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళని చూసుకున్నా కానీ మగవాళ్ళ శరీరం అనేది చాలా దృఢంగా చాలా బలంగా ఉంటుందన్నమాట. మీకు ఈ అమావాస్య తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఒక కొత్త శకం మొదలవబోతున్నటువంటి అవకాశాలు మీకు ముందుకు వస్తాయి. మరి వృషభ రాశి వారు ఈ అమావాస్య రోజుల్లో మీ చుట్టుపక్కల ఇంటి వాళ్ళ ఇంటికి కానీ మీ బంధువుల ఇంటికి కానీ పోకండి. ఎందుకంటే మీపై కుట్రలు చేసే పన్నాగం పొంచవచ్చు. అందుకే భవిష్యత్తుకు సంబంధించి మీ జీవితంలో పూర్తిగా కష్టకాలాన్ని పూర్తిగా మార్చేసి మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోయేటటువంటి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మరి ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులు గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ జీవితం ఇప్పటి వరకు చాలా ఒంటరిగా మారిపోయిందని, వృషభ రాశి వారు మీ మనసు చాలా ఎక్కువగా నిరుత్సాహంతో ఉందని నాకు అర్థమైంది. మరి మీరు ఎవరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారో, ఏ వ్యక్తి అయితే మీరు బాగా ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు. తిరిగి మరలా అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మరి ఈ విధంగా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని, మీ ఆనందాన్ని పూర్తిగా మలుపు తిప్పేటటువంటి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి వృషభ రాశి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏకాంతమైనటువంటి మనసుతో ప్రశాంతంగా ఇష్టదైవాన్ని ఒకసారి తలుచుకొని ఈ మాటలను వినండి. చెప్పాలంటే వృషభ రాశి వారు మీరు ఇన్ని రోజులు కూడా తెలుసుకోలేనటువంటి నిజాన్ని తెలుసుకుంటారు. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి వృషభ రాశి జాతకులకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగాలని కోరుకుంటున్నాను. మీరు చాలా కష్టజీవులు. అయితే మీకు తగినటువంటి అంటే సరైనటువంటి న్యాయం జరగడం లేదని చెప్పి చాలా రోజులుగా ఎదురు చూస్తారు. అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆ రోజులు రానే రాబోతున్నాయి. వృధా చేసుకోకుండా చాలా కష్టాలను నమ్ముకున్నటువంటి కష్టజీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలను కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకువస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా మీ వైపు తిరుగుతాయి.
అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించడం మీ చేతిలో ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయకండి. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం కృంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింతగా బాధ పెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులతో, లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో, లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడే మీరు ఒక పెద్ద విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ, మీ మేలు కోరుకునే వారిలాగా మాట్లాడుతూ, మీ ఎదుట ఎంతో పొగుడుతూ, లోలోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయ పడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితో కూడా పంచుకోకండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మీకు, అంటే మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అదృష్టం అనేది, విజయం అనేది ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు, దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుండి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారడం మీరు చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం ప్రారంభమవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకవైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే ఉండవచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందటం, పాత పనుల వలన ఊహించిన లాభాలు రావటం, లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా, తక్కువగా అనిపించినా దానిని మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం లేదా నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయకండి. ఒక చిన్న పొరపాటు కూడా చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, మొదట దానికంటే కూడా కొంచెం మీకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్త. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైన వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన అయితే మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, విసిగిపోయి ఉన్నారో, వారి వైపు నుండి మీకు ఊరట లభించేటటువంటి శుభవార్త మీకు అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం, ఇటువంటి తరచూ జరుగుతూ వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీపై ఉన్నటువంటి, మీ కుటుంబంపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం. కానీ ఇకపై ఆ ప్రభావం పూర్తిగా తొలగుతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా ప్రారంభమవుతాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోలోపల కృంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలు కోరే వారిలాగా నటిస్తూ మీ వెనుక మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారిగా మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతునితో పంచుకోండి, పర్వాలేదు. ఈ రోజుల్లో మనుషులతో పంచుకోవటం, మనుషులతో చెప్పుకోవటం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవ్వడం, ఇదంతా కూడా మీకు అనవసరం. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితోనే చెప్పాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవం దగ్గరకు వెళ్ళిపోయి ఇష్టదైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే
నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ కూడా జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్కి సంబంధించిందే ఉండవచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిలాగా బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటం, నిరాశ ఎదురవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటు ఇవ్వకండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారుతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించి అయితే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకు వస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారిపై ఈ 4 రోజులు కూడా దుర్గమ్మ దేవి యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. మరి జ్యోతిషపరంగా చూస్తే వృషభ రాశి వారు జూన్ 13, 14, 15, 16 తారీఖుల్లో చేసుకోవాల్సినటువంటి పనులు, దేవతారాధన, పరిహారాల గురించి అయితే తెలుసుకుందామండి. జూన్ 13వ తేదీన పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇక ఈ రోజున మహాలక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఎక్కువగా దుర్గాదేవి నామాన్ని ఈ రోజున పఠించండి. అలాగే ఓం మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఇక ఈ రోజున గోవులకు పచ్చిగడ్డి ఇవ్వండి. ఇక ఈ రోజున తప్పకుండా మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలానే జూన్ 14 తేదీన వ్యాపార చర్చలకు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ అమావాస్య గడులు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఉదయాన్నే అంటే పొద్దున పూట చేసుకోండి. మధ్యాహ్నం నుంచి అమావాస్య గడులు ఉన్నాయి కాబట్టి కొత్త పనులు ప్రారంభించకండి. ఈ రోజున మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం లేదా స్వామివారి నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఈ రోజున పేదలు కనిపిస్తే వారికి మీ వంతుగా అన్నదానం చేయండి. అలానే ఇక జూన్ 15వ తేదీన అమావాస్య పూర్తి గడియలు ఉదయంతో ఉంటాయి కాబట్టి ఆ టైంలో మీరు గుమ్మడికాయ కట్టుకోండి. అలానే ఉప్పు వేసుకొని స్నానం చేయండి. పసుపు నీళ్ళు ఇంటి ముందు చల్లి కల్లాపు వేసి ముగ్గు పెట్టండి. మీకు వీలుంటే ఈ 4 రోజులు కూడా ఎక్కువగా దుర్గాదేవి నామంతో పాటు ఓం గం గణపతియే నమః అనే ఈ నామాన్ని జపించుకోండి. ఇక ఆలయంలో ఈ రోజున పండ్లను సమర్పించండి. పేదవారికి దానం చేయండి. రోజులకు సాధారణమైనటువంటి శుభ సూచనలు ఏంటి అంటే, ఈ రోజున మీరు అమావాస్య గడిలో ఉన్నాయి కాబట్టి ఆ రోజున మీరు నల్ల దుస్తులు అస్సలు వేసుకోకండి. కాళ్ళకి నల్లదారం కట్టుకోండి. అలానే జూన్ 16వ తేదీన అమావాస్య గడులు వెళ్ళిపోతాయి కాబట్టి మీరు 16వ తేదీన ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకొని అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకోండి. అలానే ప్రతిదీ కూడా మన నిష్ఠతో, ధైర్యంతో, దైవ భక్తితో చేస్తే అమ్మవారు మనకి ఆమె యొక్క కరుణా కటాక్షాలు మనపై చూపిస్తారు. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.